నమశంకరాయ. జనవరి 15 సంక్రాంతి పర్వదినం సందర్భంగా వీక్షించేటువంటి ప్రతి ప్రేక్షకులు కూడా సర్వ రోగముల నుంచి విముక్తి కావాలి, సర్వ పాపముల నుంచి విముక్తి కావాలని కోరుకునే వాళ్ళు ఎవరైనా కానీ నల్ల నువ్వులతో చేసినటువంటి ఆవుని, ఎద్దు ప్రతిమలని ఈ రోజున గో అష్టోత్తరంతో కానీ, శివ గౌరీ అష్టోత్తరంతో కానీ, మృత్యుంజయ అష్టోత్తరంతో కానీ పూజ చేసి ఆ యొక్క ఆవు, ఎద్దు నువ్వులతో చేసి నల్ల నువ్వులతో చేసినటువంటి ప్రతిమలని బ్రాహ్మణుడికైనా దానం చేయడం, లేదా నదిలోనైనా, చెరువులోనైనా, బావిలోనైనా, ఇవేవీ లేకపోతే ఒక బకెట్ నీళ్ళల్లో వాటిని నిమజ్జనం చేసి ఆ నీటిని ఎవరు తొక్కకుండా ప్రదేశంలో వేయండి. ఈ విధంగా చేస్తే శివరహస్య గ్రంథము సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పిన పరిహార ప్రభావం వలన సర్వరోగముల నుంచి, సర్వ పాపముల నుంచి విముక్తి అవుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మన తల్లిదండ్రుల, తాత ముత్తాతల రుణం తీర్చుకునే అవకాశం మహాలయ అమావాస్య మరియు సంక్రాంతి పుష్య అమావాస్య రోజున కలుగుతుంది. ఇటువంటి అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలనే సదుద్దేశంతో మీ దగ్గరలోని పండితుల ద్వారా పిండ ప్రదానము, తర్పణాది కార్యక్రమాలు, వస్త్రదానం ఈరోజు చేయండి. అవకాశం లేదు అనుకుంటే మన పీఠమాధ్వర్యంలో జనవరి 15 సంక్రాంతి రోజున, జనవరి 18 పుష్య అమావాస్య మరియు ఆదివారం కలిసి వచ్చిన పుణ్యకాలములలో బ్రాహ్మణులని కర్తగా పెట్టి పిండ ప్రదానము, తర్పణాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. అలాగే సర్వదోష నివారణ పూజలు, హోమాలలో భాగంగా ప్రత్యంగిర, బగలాముఖి, రాజశ్యామల, వారాహి, ధూమవతి, కాలభైరవ, శనీశ్వర, మృత్యుంజయ, సుదర్శన హోమాది కార్యక్రమాలు జరిపించి మీ గోతనామాదులతో జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం సాయంకాలం 7 గంటలకి ప్రారంభమవుతుంది. 18వ తారీఖు సాయంకాలం 6 గంటల లోపల మీరు గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు.